ముఖ్యమంత్రి ముఖ్యంగా అమెరికా పర్యటనకు ఎందుకు వెళ్ళినట్టు, ఏం తీసుకురావడానికి? పెట్టుబడులని బ్యాగ్లో పెట్టుకొని ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అనర్హత వేటు పడితే మీ పరిస్థితి ఏంది? కొంతమందిని వద్దనేటటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమందిని క్యాడర్ వద్దంటున్నటువంటి పరిస్థితి, కొంతమంది పార్టీకి గతంలో చేసినటువంటి కీడు అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరు పడితే వాళ్ళు వచ్చేసేస్తాం అనగానే కండువా కప్పి తీసుకునేటటువంటి పరిస్థితులలో ఏం లేం. చచ్చిపోవాలి మొత్తం ఇంటికి పోయి కండువా కప్పుతున్నారు. ఎవరు వాళ్ళు చెప్పేది అట్లా ముఖ్యమంత్రి గారికి ఇట్లా తలుచుకొని ఇంటికి పోయి కండువా కప్పుతున్నారు. నేనేం చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు తలుచుకొని నిజంగానే ఇంటికి పోయి కండువా కప్పుకోవాలని గిట్ట ఆయన తలుచుకుంటే ఈ పార్టీకి మెర్జింగ్ అయిపోయేది మన అసెంబ్లీలో. సో అసెంబ్లీలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు ఇంత భూత పురాణాలు ప్రజలకు చూపిస్తున్నారు? ఎవరు మొదలు పెట్టింది? కేసీఆర్ పోయిన లైన్ లోనే మీరు పోతా. గతంలో కేసీఆర్ డైరెక్ట్ మాట్లాడేటోడు, ఆడోళ్ళని పట్టుకొని నీకు సిగ్గుందా అని చెప్పి మాట్లాడిండు. మనం మర్చిపోయినామా? మహిళలను చూడకుండా అగౌరవంగా మాట్లాడుతున్నారు. వాడోడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా ఎమ్మెల్యేలు, లేకపోతే మా ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఉప ముఖ్యమంత్రి, మా మంత్రివర్గం ఎవరైనా సెషన్స్లో ఎవరైనా మహిళలకు సంబంధించి కించపరిచి మాట్లాడినటువంటి వ్యాఖ్యందో నేను లేదు. కవితా ఇంద్రారెడ్డి గారు పక్కనున్న వెనకాలన్న అక్క మొత్తం ముంచిపోతుంది అది అంటున్నారు. అక్కని నమ్ముకుంటే జూబ్లీహిల్స్ బస్ స్టాండ్ దీంట్లో బూత్ ఏముందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎన్నికల్లో పూర్తయిన తర్వాతనే ఎన్నికల్లో దిగుతారా మీరు? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు మన ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి వచ్చిందప్ప, ఉపవర్గీకరణ బీజేపీ చేసిందని వాళ్ళు చెప్పుకుంటారు. వాడోడు చేయని సుప్రీంకోర్టు ఆర్డర్లా పార్లమెంట్ లో ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీ ఉంది, చట్టం మార్చి పాడదొప్తా అయిపోతుంది. సిగ్గులేదా మాట్లాడనీకే? నమస్తే, నాతో పాటు ప్రస్తుతం మైక్ టీవీ స్టూడియోలో టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడే ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు అమెరికా పర్యటనలో భాగంగా ఆయన అమెరికా వెళ్ళడం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయంటూ కూడా కొంతమంది అంటే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవన్నీ డిస్కస్ చేద్దాం. కులగణన, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కులగణన చేసి ప్రభుత్వం ముందుకు పోతుందా చేయదా, ఇవన్నీ మాట్లాడుకుందాం. రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే. ముందుగా నమస్తే. చాలా రోజుల తర్వాత మనం కలుసుకున్నాం అనుకుంటా. ముఖ్యమంత్రి ముఖ్యంగా అమెరికా పర్యటనకు ఎందుకు వెళ్ళినట్టు, ఏం తీసుకురావడానికి వెళ్ళినట్టు? అంటే రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ని లాస్ట్ టైం కూడా దావోస్ పోయినరు. దావోస్ పోయి సుమారు 40,000 కోట్ల రూపాయల యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అంటే రకరకాల కంపెనీల నుంచి మనకి ఇక్కడ తెలంగాణ ప్రాంతం, అందులోనూ హైదరాబాద్ పెట్టుబడులకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క ఉండాలి. మన యొక్క ప్రగతి పదం అనేటటువంటిది ఆగొద్దు. కాబట్టి మల్టీనేషనల్ కంపెనీస్ అన్నిటినీ కూడా మనం ఆకర్షించాలి అని అంటే మన వంతు కృషిగా మనమే కూడా పోయి వాళ్ళని స్వాగతించేటటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా పోయినసారి పోయినాం, సక్సెస్ అయినాం. ఈసారి కూడా అట్లనే పోయినాం. సో ఈసారి కూడా ఖచ్చితంగా వచ్చేటప్పటికల్లా ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేటటువంటిది పెట్టుబడులని బ్యాగ్లో పెట్టుకొని వస్తాము అనేటటువంటి ఆశాభావంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను మీరు తీసుకున్నారు. గతంలో కేసీఆర్ కూడా తీసుకున్నాడు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అనర్హత వేటు పడితే మీ పరిస్థితి ఏంది? ఏమవుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఆధిక్యంలో ఉంది కాబట్టి, మెజారిటీలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. ఇవన్నీ ఏమొచ్చినా ఎక్స్ట్రా వచ్చినటువంటివే. సో వచ్చినటువంటివి కూడా మేము వాళ్ళ లెక్క భయంతోటో లేకపోతే ఇంకో దాంతోటో లేకపోతే ఉంటున్నటువంటి ఫంక్షనరీస్ని వాడో లేకపోతే వాళ్ళ మెడ మీద కత్తి పెట్టో ఈ పార్టీలకు గుంజేసేయాలి, కండువాలు కప్పేసేయాలి అనేటటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. అట్లా చేస్తే ఈ పార్టీకి 2/3 మెజారిటీ అనేటటువంటిది మెర్జ్ అయిపోయేది. అది చేస్తలే. వచ్చిన వాళ్ళే వచ్చి ఇంకా వచ్చిన వాళ్ళు అటువంటిది కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి వారి యొక్క అనుభవాలైనా లేకపోతే వాళ్ళకు ఉంటున్నటువంటి ఆవేదనలైనా కొంతమందిని వద్దనేటటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమందిని క్యాడర్ వద్దంటున్నటువంటి పరిస్థితి, కొంతమంది పార్టీకి గతంలో చేసినటువంటి కీడు అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రావాల్సింది అనే ప్రయత్నాలు ఎక్కడ లేవు. వచ్చినటువంటి వాళ్ళలో కూడా ఫిల్టర్ చేసినాం. నేను ఎందుకు ఉదాహరణ అంటున్నా అంటే, కొంతమంది నాయకులు చేరుతామని అన్నారు, గతంలో తొడలు కొట్టిర్రు, తర్వాత సాలే గీలి అని మాట్లాడిరు. కానీ తర్వాత కర్ణాటక లాంటి పక్క రాష్ట్రాలకు పోయి పైరవీలు కూడా చేశారు, కాలేలు కూడా మొక్కిరు, మేము ఈ పార్టీలో చేరుతాం అర్థం చేసుకోరు అని. కానీ అవన్నీ ఏం ముచ్చట్లేదు అని చెప్పి రానియకుండా దర్వాజాలు పెట్టినామా లేదా? సో క్లియర్ స్టాండ్ కాంగ్రెస్ పార్టీకి ఏముంది అని అంటే, ఎవరు పడితే వాళ్ళు వచ్చేసేస్తాం అనగానే కండువా కప్పి తీసుకునేటటువంటి పరిస్థితులలో ఏం లేం. అయితే నువ్వన్నటువంటిది ఒకవేళ వచ్చి ఆల్రెడీ మెజార్టీ మీకు ఉన్నప్పుడు 64 మంది ఏమో గెలిచారు కదా మీరు, అలాంటప్పుడు వేరే పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? గతంలో కేసీఆర్ కూడా ఎల్పీని విలీనం చేసుకున్నాడు. ఆయన చేసిన తప్పే
ఇప్పుడు మీరు చేస్తున్నట్టు ఎల్పీని అనిపిస్తుంది. విలీనం చేసుకోవడం అనేటటువంటి భయం భక్తితోటి లేకపోతే బెదిరించి తీసుకునేటటువంటి తీరు వేరు. ఉమ్, అలా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షమే ఉండనే ఉండదు, ఇది బతికి బట్టగట్టొద్దు అనేటటువంటి ఒక కుతంత్రపు రాజకీయం కేసీఆర్ గారు చేసిండు. ఉమ్. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా ఏం చేస్తలేదే. ఇప్పుడు మీ ప్రతిపక్షం ముఖ్యమంత్రి చచ్చిపోవాలి. పోయి మొత్తం ఇంటికి పోయి కండవ కప్పుతున్నారు. ఎవరు వాళ్ళు చెప్పింది అట్లా పోచారం ముఖ్యమంత్రి ఇంటికి గారికి ఇట్లా తలుచుకొని ఇంటికి పోచారం ఇంటికి పోయి కండవ కానీ కప్పుకున్నారు. ఇంటికి పోయి కప్పిండు. నేనేం చెప్తున్నా, ఉమ్, ముఖ్యమంత్రి గారు తలుచుకొని నిజంగానే ఇంటికి పోయి కండువ కప్పుకోవాలని గిట్ట ఆయన తలుచుకుంటే ఈ పార్టీకి మెర్జింగ్ అయిపోయేది మొన్న అసెంబ్లీలో. ఉమ్, నేను అది కూడా చాలా క్లియర్గా చెప్తున్నా. ఉమ్, అట్లాంటివి ఏం లేవు, అట్లాంటి అనుమానాలు వద్దు. ఉమ్, కాంగ్రెస్ పార్టీకి ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీ ఉంది. ఉమ్, ఈ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు ప్రజల ఆశీర్వాదంతో ఇంకో 5 సంవత్సరాలు ఎక్కడ జరిపేటటువంటి పరిస్థితి ఏం లేదు. ఉమ్, ఈ యొక్క పరిపాలన వ్యవస్థ ఎట్లుంది అనేటటువంటిది కూడా గత ఈ 7 నెలల సంది జనాలు కూడా చూస్తూనే ఉన్నారు. కాబట్టి సంక్షేమాల విషయమైనా, కమిట్మెంట్ కొలువుల విషయమైనా, లేకపోతే అభివృద్ధి విషయమైనా, ఉమ్, లేకపోతే ఏ పారదర్శకమైనటువంటి పరిపాలన వ్యవస్థలైనా, అందుబాటులో ఉండేటటువంటి ఉమ్, నాయకత్వమైన అన్నిట్లలో కూడా మాకు డిస్టింక్షన్ మార్కులు ప్రజలు ఇస్తుండ్రు. సరే, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ని లాస్ట్ టైం కేటీఆర్ అన్నాడు కదా, 100 మెడికల్ కాలేజీలు కట్టిన దానికంటే 100 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే చాలా పవర్ఫుల్గా ఉంటాం మనం అని చెప్పి దాన్ని నమ్ముకుంటూ పాపం అదే దాని మీదకించే గట్టి ప్రయత్నంగా పెట్టుబడులు మొత్తం కూడా గత 10 ఏళ్ళు దోసుకుతిన్నటువంటివి దాన్ని రీరౌట్ చేసుకుంటా, ఈ ఛానళ్ళలో పెట్టించుకుంటా, జీతాలు ఇప్పించుకుంటా, వీళ్ళు ఇచ్చినటువంటి లైన్లని చదివించుకుంటా, ఉమ్, ఈ ప్రభుత్వం మీద బురద చల్లేటటువంటి ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు వాటిని ప్రజలే పక్కకు తంతా ఉన్నారు. రుణమాఫీలో కూడా చాలా లొసుగులు ఉన్నాయట ఇప్పుడు. ఇక 100 దోలాడొచ్చు, ఉమ్, 100 దోలాడొచ్చు. నేను చెప్తున్నా కదా, రేషన్ కార్డు ఉన్నా కూడా కొంతమంది రుణమాఫీ కాలేదంట. చాలా మంది ఇక బాధితులు. నేనేమంటున్నా, రేషన్ కార్డు తోటి రైతుల రుణాలు ఇయ్యరు, ఉమ్, పాస్బుక్లు తోటి ఇస్తారు. ఉమ్, ఆ పాస్బుక్లలో కూడా గోల్డ్ లోన్లు తీసుకుంటూ ఇయ్యరు. ఉమ్, గోల్డ్ లోన్లు లేనటువంటి వాళ్ళు కేవలము ఉమ్, రైతుకు సంబంధించినటువంటి రుణం తీసుకుంటేనే వస్తుంది. ఉమ్, అందులో కూడా కట్ ఆఫ్ డేట్లు ఉన్నాయి. ఉమ్, కట్ ఆఫ్ డేట్కు ఉంటున్నటువంటి పరిమితిలో ఉంటున్నటువంటి వాళ్ళకి రుణాలు మాఫీ అవుతాయి. ఉమ్, ఇవన్నీ కండిషన్స్ గత ప్రభుత్వం ఏదైతే రైతుని డిఫైన్ చేస్తూ పెట్టినటువంటి ఉండేనో సేమ్ కండిషన్సే ఈరోజు. ఎట్లాంటి మార్పులు లేవు. మరి ఎన్నికల గతంలో సమయంలో రైతు అయినోడు ఈరోజు కూడా రైతే. ఇప్పుడు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చేటప్పుడు ఈ కండిషన్స్ మాత్రం మెన్షన్ చేయరు. ఇన్స్ట్రక్షన్స్ ఎలాంటివి చెప్పరు. ఏవి నోటి మాట ద్వారా చెప్పేస్తారు రుణమాఫీ రుణాలు? చేస్తామని. అవును, రుణమాఫీ చేస్తామని అంటే నీ పర్సనల్ లోన్ కూడా ఉంటుంది, నీ హోమ్ లోన్ కూడా ఉంటుంది, లేకపోతే నీది గోల్డ్ లోన్ కూడా ఉంటుంది, లేకపోతే మార్టిగేజ్ లోన్ ఉంటుంది, ఇంకో కొలెటరల్ పెడతావు. అన్ని రుణాలు మాఫీ చేస్తామని చెప్పలేదు కదా. ఉమ్, రైతులకి రుణాలు మాఫీ చేస్తామని చెప్పినాము, రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాము. ఉమ్, రైతు రుణమాఫీ కదా చేసింది. ఉమ్, ఇంకోటి రైతు రుణము మాఫీ అనేటటువంటి గతంలో బీఆర్ఎస్ మేము అంతా చేసేసినాం అనేటటువంటి ఆ కాగితంలో వాళ్ళు ఇచ్చినటువంటి డెఫినేషన్ మీదకించి మనం చేసినాం. మనమేం ఎక్స్ట్రా దాన్ని కొర్రీలు పెట్టలే, ఉమ్, ఎక్స్ట్రా కండిషన్స్ పెట్టలే, దాన్ని ఏం ఫిల్టర్ చేయలే, తక్కువ చేయాలి జనాలు అనేటటువంటి కుట్రలు కాంగ్రెస్ పార్టీ ఏం పన్నలే. ఉమ్, ఈ ప్రభుత్వము పారదర్శకంగా పాతప్పుడు ఏం కండిషన్లు ఉండనో ఈసారి కూడా అవే కండిషన్. కట్ ఆఫ్ డేట్లు గతంలో కూడా ఉండే, ఉమ్, కట్ ఆఫ్ డేట్లు ఇప్పుడు కూడా ఉంటాయి, రేపు పొద్దున మళ్ళీ పెడితే కూడా ఉంటాయి. ఉమ్, సో రైతులు అనేటటువంటిది డిఫైన్ చేసుకున్నాము. ఉమ్, అది ఎన్ని ఎకరాలు ఇన్ని ఎకరాల వాళ్ళకే రైతు రుణమాఫీ చేస్తామని గిట్ట మనం అన్నామా? 2 లక్షల వరకు చేస్తామని అన్నాం. ఉమ్, 2 లక్షల పైన ఉంటున్నటువంటి సపోజ్ నీకే ఉంది భార్గవ్ పాస్బుక్, ఉమ్, ఉమ్, నీకు 2,30,000 ఉంది అనుకో, నువ్వు 30,000 కట్టేసేసుకోవాలి, 2 లక్షలు మాఫీ అవుతుంది. ఓకే. సింపుల్. సపోజ్ ఒకటే కుటుంబంలో రేషన్ కార్డ్ అనేది పెద్ద పంచాయతీ తెచ్చారు. ఉమ్, దాన్ని ముఖ్యమంత్రి గారు మరుసటి రోజే దాని మీద చాలా క్లారిటీ ఇచ్చిండ్రు. మీరు ఎట్లాంటి అనుమానాలు పడాల్సినటువంటి అవసరం లేదు, అందరికి అవుతుంది అని అన్నాడు. ఉమ్, అయితే చాలా వరకు కూడా ఎక్కువ శాతం మంది చిన్న సన్నకారు రైతులే ఉన్నోళ్ళు. ఉమ్, ఒకటే కుటుంబంలో 3 పాస్బుక్లు ఉన్నాయి భార్గవ్. ఉమ్, ఉమ్, 3 పాస్బుక్లు ఉంటున్నప్పుడు తండ్రి పేరు మీద ఒక 50,000 ఉంది అనుకుందాం, ఒక అన్న పేరు మీద ఒక 60,000 ఉంది అనుకుందాము, లేకపోతే బిడ్డ పేరు మీద ఇంకొక 50,000 ఉంది అనుకుందాం. 1,60,000 ఉంది మొత్తం ఈ ఫ్యామిలీ యూనిట్లో. ఉమ్, ఫస్ట్ బిడ్డది మాఫీ అయిపోతుంది, ఉమ్, తర్వాత ఇమీడియట్ వీళ్ళది కూడా అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ అందరి స్లాబ్ 1 lakh లోపల ఉంటున్న వాళ్ళది కాబట్టి, ఉమ్, తర్వాత 1.5 lakh వాళ్ళది పెట్టినాం, ఉమ్, తర్వాత 2 lakhs వరకు ఆగస్ట్ 15th కల్లా పెట్టినాం. దీంట్లో ఏం అనుమానాలు ఉన్నాయి? ఓకే. సో ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయనంటే ఉమ్, తెలియని ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసేసి ఉమ్, ఇక చూసిరా మనకు కాలే, కొంతమంది కాలే, సుమారు 17,000 చిల్లర మందికి కాలే. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ నంబర్స్ కొంతమంది పెట్టేటటువంటి దాంట్లో తప్పులు పడేసరికి ఉమ్, మంత్రి గారు కూర్చొని ప్రెస్ మీట్లో మరుసటి రోజు క్లారిటీ ఇచ్చిండు, ఇంతమందికి టెక్నికల్ రీజన్ తోటి పడలే, వీళ్ళందరూ కూడా క్రెడిట్ కాబోతున్నాయి, మీరు ఎట్లాంటిది భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం లేదని. ఉమ్, గిసొంటిది ఏ రోజన్నా గత ప్రభుత్వంలో కూర్చొని క్లారిటీ ఇచ్చేటటువంటి మంత్రులు ఉండేనా? ఉమ్, అసలు పొయ్యి అడిగేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉంటుండేనా? ఓకే. ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని వస్తుంటే ఇప్పుడు అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయని కూడా కేటీఆర్ ట్వీట్ చేసిండు, హరీష్ రావు ట్వీట్ చేసిండు. తాజాగా నిన్న అంటే గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి 28/30న జరిగినటువంటి సంఘటన, షాద్నగర్లో ఒక దళిత మహిళపై పోలీసుల దాష్టికం, ఒక రేంజ్లో ఆమెపై 3rd degree ప్రయోగించారు. ఏంటి ఇది మార్పు అంటే ఇదేనా అని
కొంతమంది మాట్లాడుతున్నారు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు. చెప్పాలి. అంటే నేను కూడా ఈరోజు పేపర్లలో చూసిన, అంటే థర్డ్ డిగ్రీ కాదు కానీ మహిళని తీసుకొని వచ్చి రాత్రిపూట కొట్టిర్రు అనేటటువంటి అక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. దొంగతనం కేసులా తీసుకొని వచ్చిర్రు, కొట్టిండ్రు. తర్వాత కొన్ని ఎట్లా అనంటే బియాండ్ రూల్స్ అండ్ లిమిట్స్ పోలీసు వాళ్ళు అన్నీ అతిక్రమించి చేసినటువంటి వాటి కిందకి ఆ మహిళమని ఆరోపిస్తున్నటువంటి తీరు ఏవైతుందో ఫస్టే ఆడుంటున్నటువంటి డిఐని ఏమంటారు ట్రాన్స్ఫర్ చేసిండ్రు. తర్వాత దాని మీద విచారణకి అవినాష్ మంత్రి గారు విచారణకు ఆదేశించారు. దాని మీద ఏది జరిగినా కూడా ప్రజల ముందుకు వస్తుంది. రూల్స్ని అతిక్రమించిన ఏ పోలీస్ అధికారిని కూడా వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు. ట్రాన్స్ఫర్ చేసుడేందుకు, విధుల నుంచి తప్పిస్తే అయిపోయేది కదా. అంటే అట్లా మనం అనుకోవడం కాదుగా, ఏది నిజం ఏది. ఇన్స్పెక్టర్ రామిరెడ్డి ఆయన ఎంత దారుణంగా వివరించాడంటే, అంటే నేను ఒకటే ఒక మహిళపై ఆమెకి ఒక మగవాళ్ళ చెడ్డీ వేసి ఇక్కడికి చాలా దారుణంగా కొట్టారని ఆమె చెప్తున్నది. చాలా క్లియర్ గా బయటలో ఆమె చెప్తున్నది, ఇట్లా హింసించరు పోలీసులు నన్ను చెప్తున్నది. భార్గవ్, నేను ఒక అడ్వకేట్ లెక్క మాట్లాడుతున్నా, ఈ క్షణం ఒక అడ్వకేట్ లెక్క మాట్లాడుతున్నా. మనకు కనిపించేటటువంటి స్టోరీలు మొత్తం ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు. గతంలో దిశ అనేటటువంటి ఒక దిశ అని పేరు మార్చుకున్నప్పుడు చట్టంలో ఒరిజినల్ పేరు చెప్పొద్దు కాబట్టి మీకు గుర్తుందా? ఔటర్ రింగ్ రోడ్ కాడ ఒక పిల్లని చేసి తర్వాత తగలబెట్టి చంపేసేసినప్పుడు ఒక మనుషుల లోపల వచ్చినటువంటి ఒక ఉక్రోషము వాళ్ళని కాల్చి చంపేయాల్సిందే అని చెప్పేసి అని అన్నారు. తర్వాత వాళ్ళు ఎన్కౌంటర్ కూడా అయ్యారు, ఆ పిల్లలందరూ ఎన్కౌంటర్. తర్వాత దాని మీద అపాయింట్ అయినటువంటి కమిటీ రిపోర్ట్ ఏం చేసిందో తెలుసా? చేసిన వాళ్ళు కాదు, ఎన్కౌంటర్ చేసినటువంటి పిల్లవాడు ఒకటి రన్నింగ్ చేసే పరిస్థితి లేదు, హ్యాండిక్యాప్డ్. ఆ పిల్లాడు చేసిండు ఇవన్నీ చేసిండంటే ఎవడి ప్రాణాలు పోయినాడా? అంటే అసలు తప్పించుకొని వెళ్ళిపోయాడు. నిజాలు అనేటటువంటిది ఏం జరిగింది అనేది బ్యాక్గ్రౌండ్లో ఒక విచారణ తర్వాత అఫీషియల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే, తీసుకుంటాం. కానీ అదే భువనగిరికి సంబంధించినటువంటి లాకప్ డెత్ మరియమ్మ కేసును మర్చిపోయినావా? ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుని ఉండే, ఏం రియాక్ట్ అయిన ఉండే? దున్నపోతు మీద వర్షం పడ్డట్టు సిరిసిల్లలో నేరేళ్ల ఘటన మర్చిపోయినావా? ఈ రోజు కూడా ఏ కుటుంబాలకు వనికి రాకుండా అయిపోయారు జనాలు. ఏం చేసిరాలు? అక్రమ ఇసుక రవాణాని ప్రశ్నించినందుకు ఎక్కి కొంతమందిని సంపించింది, పక్కకు పోయింది. తర్వాత కుటుంబ సభ్యులు ప్రశ్నించాలని పనికి రాకుండా చేసేసారు జీవితకాలం. థర్డ్ డిగ్రీలు అంటే గవి. ఎవరిని చేస్తున్నావు? ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎప్పుడు వస్తుంది? ఖచ్చితంగా ఒక అమాయకులను తీసుకొని పోయి నువ్వు వాడు చేస్తున్నావు అనేటటువంటి అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఈ కేసు కూడా నేను కొంచెమే చదివిన, ఎందుకంటే దాని ఇన్డెప్త్ మనం పోలే. ప్రోత్సహించడం వల్లనే కేసీఆర్ లాంటి వాళ్ళని ఓడగొట్టారు కదా. మీరు అదే తప్పు చేస్తున్నారు కదా, పార్టీకి సంబంధించిన నాయకులు. నాయకులకు సంబంధించిన అక్కడ వాళ్ళ ప్రోత్సాహం లేదే పోలీసులు అంత దారుణంగా కొట్టి ఉండరు నాకు తెలిసింది. తప్పది పొలిటికల్ గా ఒకటే చెప్తా, గుర్తుపెట్టుకో. ప్రతిదాని పొలిటికల్ దానికి మనం అట్రిబ్యూట్ చేసి మాట్లాడదు కాదు. నిన్న మొన్న కూడా మీడియాలలో చూస్తున్నా, ఈడ పలానా కాడ హత్యలు జరిగినాయి, అసెంబ్లీ సాక్షి కూడా మాట్లాడారు. మొన్న 2 హత్యలు జరిగినాయి, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? నేను ఒకటి అంటున్నా, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ప్రభుత్వం నుంచి సపోజ్ రూమ్ లోపల ఉంటున్నటువంటి 2 దోస్తుల మధ్యలో మనస్పర్ధలు వచ్చి ఒకరి మీద ఒకటి బీర్బాటిలతో కొట్టుకుని చచ్చిపోయింది అనుకో, దానికి ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం? నేనేమంటున్నా, ప్రభుత్వం మీద నువ్వు ఎప్పుడన్నా తెలుసా, పోలీస్ స్టేషన్ ప్రభుత్వం మీద ఒక విచారణ కేసు మీద తీసుకొచ్చి, దొంగతనం కేసులో తీసుకొచ్చి చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే ఇట్లాంటికి పాల్పడితే ప్రజలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి. అసలు ఓపెన్ గానే మనకు అక్కడ కనిపిస్తుంది ఏంటంటే మహిళ ఆయన ట్రాన్స్ఫర్ చేశారు, కమిషనరేట్ అటాచ్ చేశారు. అరే ట్రాన్స్ఫర్ కాదప్ప, విచారణ. అది ఒకసారి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకేం చర్యలు తీసుకుంటారు? అక్కడికి అయిపోలే, కామా పెట్టి కంటిన్యూషన్ నడుస్తుంది, ఫుల్ స్టాప్ కాలే. నువ్వేమనాలి? కాపాడేసారు, కేసు మొత్తం క్లోజ్ చేసేసారు, ఇట్లనే చేస్తారా అని అంటే లెక్క పద్ధతి. నేను కూడా జవాబుదారితనంలో ఉంటా. అది కామా పెట్టి ఇంకా కంటిన్యూషన్ విచారణ అవుతుంది. రేపొద్దున నిన్ననే చేసిండు అనేది గిట్ట తేలింది అనుకో, అది నిజమా అబద్ధమా? సీసీ కెమెరాలు ఉంటే రేపొద్దున నిజంగా తీసుకొని వచ్చిర్రా, పోనీ సీసీ కెమెరాల రూమ్ లో కూడా కట్ చేసిరని మనం అనుకుందాం. సీసీ ఫుటేజ్ ఖచ్చితంగా ఉంటది కదా, బయట పెట్టొచ్చు. పెట్టాల్సిందే, పెట్టకపోతే అనుమానాలు ఇంకెక్కువ వస్తాయి. వీళ్ళు చేసిరు, నేనే చెప్తున్నా, అది నువ్వు కాదు. పారదర్శకంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందబ్బా. రేపొద్దున ఆయన ఏ ఆఫీసర్ అయినా కానీ, ఆయన ఎంత పెద్దోడైనా కానీ తప్పు చేసినప్పుడు తప్పు అంటారు. ఎందుకంటే మేము ప్రజా పరిపాలన అంటున్నాం, ప్రజల గురించి పోలీసు వాళ్ళు మర్యాద ఇవ్వాలని అంటున్నాము. అని ఇంకొక రూల్స్ ప్రజలు ఫాలో ఎట్లా కావాలని చెప్తారు, పోలీసు వాళ్ళు కూడా అట్లా రూల్స్ ఫాలో కావాల్సిందే అంటున్నాము. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ మంచి పేరు ఏడొచ్చింది, నువ్వు నాకు చెప్పు. రుణమాఫీ అన్నారు కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ లో కమిషనర్లని అతి స్ట్రిక్ట్, ఎప్పుడు లూప్లలో ఉండేటోళ్ళని తీసుకొచ్చేసిండు.
ఎందుకంటే వీళ్ళు ఎవ్వరికి బెండ్ గారు. వీళ్ళు రూల్స్ శ్రీనివాసరెడ్డి కావచ్చు. ఎవరైనా యు నేమ్ ఎనీ పొలిటికల్ వాళ్ళు ఫోన్ చేసినా ఎవరైనా రాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. శాంతి భద్రతలను తగ్గించాలనేటటువంటి సంకల్పం మీ ప్రభుత్వానికి ఉంది. జనవరి 1 నుంచి జూన్ 30 పోయిన సంవత్సరం లిస్టు నువ్వు తెప్పించుకో. ఈ సంవత్సరం జనవరి 1 నుంచి జూన్ 30 వరకు ఈ సంవత్సరం తెప్పించుకో. ఈ 6 నెలల్లో ఉంటున్నటువంటి క్రైమ్ రేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తగ్గినాయి, పెరగలే, తగ్గినాయి. ఇది ఒక రోజు ఇది కాదు. ఎవరు అసలు ఒకరినొకరు చంపుకోకుండానే ఉండాలని సిఐ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ కులం ఎందుకు వస్తుందబ్బా? ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు రెడ్డి సామాజిక వర్గం అనే ట్యాగ్ లైన్ ఉంటే వాళ్ళు సేఫ్ అనే లైన్ లో కేటీఆర్ అరెస్ట్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా ఆయన తప్పు చేస్తుంటే ఆయన మీద చర్యలు తీసుకునేంత ఇది ఉంటుందా? ఒకటి చెప్తా, పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చనే కనిపిస్తుంది. వెనకటికి నువ్వు చేసిన పాపాలు అసంటివి నీ కులపోని నువ్వు కాపాడుకున్నావేమో, అందుకని నీకు అట్లా అవతలోడు కూడా అదే పని చేస్తాడు నువ్వు అనుకుంటున్నావేమో. మరి అదే రెడ్డితో కానంటే ఇందాక నేను ఒకటన్నా, అదే రెడ్డితో కొన్నాడు ఎమ్మెల్యే గతంలో మంత్రి చేసినాడు, మా పార్టీలకు చేరుతామని కాలేజీలో పడ్డా కూడా మేమేం చేర్పించుకుంటలేమే, కులపోడు కదా అని చెప్పేసి దగ్గర తీసుకొని రంజిత్ రెడ్డిని చేర్చుకున్నారు. దానం నాగేందర్ తెలంగాణ ఉద్యమంలో చాలా నువ్వు కులం గురించి మాట్లాడదు కాబట్టి చెప్తున్నా. డోంట్ ట్విస్ట్ డోంట్ ట్విస్ట్. ఎందుకంటే తప్పు తప్పే, అది తోక ఎవడున్నా సరే. దయచేసి నేను చెప్తున్నా, మొన్న కూడా సభలో ఇదే జరిగింది. ముఖ్యమంత్రి గారు ఉన్నట్టు మాట్లాడగానే మహిళా కార్డు ప్లే చేశారు. అది పద్ధతి కాదు. సపోజ్ ఈ విషయం గురించి కాదు నేను మాట్లాడుతుంది. వాడు వెనకాల తోక ఏదన్నా ఉండని, ఏ కమ్యూనిటీకి ఎంచన్నా రాని, అది ఓసీ నుంచి రాని, బీసీ నుంచి రాని, ఎస్సీ నుంచి రాని, ఎస్టీ నుంచి కానీ, లేకపోతే ఇంకేదైనా కూడా కానీ ఉంటున్నప్పుడు దొంగతనం చేసిండనుకో, దొంగతనం చేసినోడు దొంగ అవుతాడే తప్ప పలానా కులపోడు కాబట్టి అనేటటువంటి కార్డు ప్లే చేయడానికి లేదు. చట్టం దాన్ని ఒప్పుకోదు. దయచేసి నేను చెప్తున్నా, రాజకీయాలు ఎట్లా మారిపోయినాయి అని అంటే, ఏదైనా మంచి చెడు జరిగింది అనుకో, అది చేస్తారా అని చెప్పి ట్యాగ్ లైన్ మనమే వేసేస్తాం. ఎందుకంటే ఇది ఎక్కువ బ్రేకింగ్ అవుతుంది, ఇది ఎక్కువ రీచ్ అవుతుంది, జనాలకి ఎక్కువ ఆకర్షితులు అయి చూస్తూ ఉంటారు ఏమో జరుగుతుందని. కానీ దయచేసి నేను చెప్తున్నా, ఈ ప్రభుత్వంలో పారదర్శకత ఎట్లుందనంటే కులాలతోటి మతాలతోటి సంబంధం లేదు. మంచి మంచే, చెడు చెడే, దొంగ దొంగనే, దొరనే, మంచోడు మంచోడే, చెడ్డోడు చెడ్డోడే. ఇందాక మీరు మాట్లాడినట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడిగా కాకుండా యాజ్ ఏ అడ్వకేట్గా చెప్పండి. ఇప్పుడు డిఐ ఎవరైతే రామరెడ్డి ఉన్నాడో ఆయన దళిత మహిళపై దాడి చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఈయనకి యాక్షన్ తీసుకుంటారు. సర్వీస్ రూల్ ప్రకారం ఏమి ఉంటుందో చట్టం ఏం చెప్తుందో కదా యాక్షన్ తీసుకుంటారు. చట్టం ఉంది కదా, నాకు నచ్చినట్టు నీకు నచ్చినట్టు చేయనీక లేదు కదా. నాకు అది నచ్చలేడు కాబట్టి చంపేసేద్దాం అని అంటే అట్లా కుదరదు కదా. చట్టం అనేది ఒకటి ఉంది, దాంట్లో ఎవరికి ఏ తప్పులు చేస్తే ఏం శిక్షలు విధించాలి, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అధికారి అయితే, లేకపోతే క్రైమ్ చేస్తే ఎట్లాంటి శిక్షలు విధించాలనేటటువంటి కోర్టు. ఇప్పుడు పోలీసులకు ఏముంటది, పోలీస్ రూల్స్ ప్రకారం సస్పెండ్ చేసేది ఉంది అనుకో, సస్పెండ్ అవుతాడు. లేదు ఇంకా ఆయన మీద క్రిమినల్ కేసులు కూడా అయిపోయి రేపొద్దున కోర్టుకు పోయింది అనుకో, ఆ చట్టాల ప్రకారం కూడా శిక్షారుడు అనుకో, శిక్ష కూడా పడుతుంది. వీటిలో అనుమానాలు వద్దంటున్నా నేను. సో అసెంబ్లీలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు ఇంత బూతు పురాణాలు ప్రజలకు చూపిస్తున్నారు? ఎవరు ఇన్ని లక్షల మంది లైవ్ చూస్తుండగా దానం నాగేందర్ లాంటి వాళ్ళు తోళ్ళు తీస్తా కొడకల్లారా ఎట్లా తిరుగుతారు? ఏం చెప్పదలుచుకున్నారు మీరు అసలు? అంటే దానికంటే ముందు ఏం జరిగింది అనేటటువంటిది కూడా ఆయనే వివరణ ఇచ్చిండు. అదేమో మ్యూట్లోకి పోయింది కాబట్టి అది అక్కడ రాలేనటువంటిది, నేను రెచ్చగొట్టి ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా దూషణలు చేసినటువంటిది. ఆ యొక్క కల్చర్ని ఎవరండి డెవలప్ చేసింది, ఎవరు మొదలు పెట్టింది? కాదు 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 ఒకటే గుర్తుపెట్టుకో, మనము ఫస్ట్ నుంచే డామినేట్ బుల్డోజ్ చేసేటటువంటిది ఆ భాషతోటి గిట్టు ఉందనుకోండి. నువ్వు నాకు ఒక్క సందర్భం అన్నా చూపెట్టు. శాసనసభ మంత్రి సంబంధించి వ్యవహారాల మంత్రికి లెక్క శ్రీధర్ బాబు గారు ఉన్నారు. త్రూఅవుట్ టోటల్ సెషన్ అవతలోడు ఎంత బీపీ పెంచుకొని చించుకొని మొత్తం గాయ చేసినా, బూతులు మాట్లాడి ఇంకోటి చేసినా, చిన్న పెద్ద తేడా లేకుండా వ్యవహరించినా శ్రీధర్ బాబు గారి నోట్లకించి కనీసం ఒక్క పదం ఏదైనా బూత్ వెళ్ళిందా? లేకపోతే బట్టి విక్రమార్క గారిని తీసుకోండి, బట్టి విక్రమార్క గారి నోట్లకించి ఏమైనా ఒక బూత్ వెళ్ళింది? వాళ్ళు కీలకమైన పదవుల్లో ఎవరైనా కాదు. గతంలో కేసీఆర్ డైరెక్ట్ మాట్లాడేటోడు, ఆడోళ్ళని పట్టుకొని నీకు సిగ్గుందా అని చెప్పి మాట్లాడిండు. మనం మర్చిపోయినామా? అది బహిరంగ సభల్లో, అసెంబ్లీలో. అరే నేను అసెంబ్లీలో ఇంకా అంతకంటే ఏమో ఇంకా గలీజ్గా తిట్టిండు కదా, ఇంకా గలీజ్ మాటలు మాట్లాడిండు కదా, ఏదో చిన్నగా చేసేసి అసలు ఈ లోడు పనికిరాను మరుగుజ్జులు అని చెప్పి మాట్లాడిందేడా.
సో నువ్వు ఈరోజు సూక్తులు చెప్తా, నేను నీతులు చెప్తా, తర్వాత సభ ఎట్లా నడవాలి అనేటటువంటిది ఈరోజు ప్రజలు చూసిర్రు. నిమిషాలలోనే చేతులు దులుపుకొని చట్టాలు పాస్ అయిపోయినాయని చెప్పి చప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోయినా మీకు 17 గంటల పాటు సభను రన్ చేయించుకుంటా పారదర్శకంగా చర్చ ప్రతి చర్చ అందరు పార్టీలు కూడా మాట్లాడేటటువంటి అవకాశం ప్రజాస్వామ్యబద్ధంగా ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చాలా తేడా ఉంది. ఈరోజు నడిచినాయి సభలు అట్లా అంత రాత్రిపూట దాకా కూర్చొని కేటీఆర్ అన్నాడు, మీరు కూర్చోబెడుతురు ఇంత లేటని కూర్చునేటటువంటి అలవాటే లేకపోయా. మీరు ప్రజల సమస్యల గురించి ప్రశ్నించినటువంటిది లేకపోయా, లేకపోతే ప్రజల గురించి పాటు పడినటువంటిది లేకపోయా, ప్రతిపక్షాలని ఉండనిచ్చినటువంటి అవకాశమే లేకపోయా. మహిళలను కూడా చూడకుండా అగౌరవంగా మాట్లాడుతున్నారంట అసెంబ్లీలో. ఎవరు మీ వాళ్ళు? అది మీరు చెప్పాలి. ఇప్పుడు నేను నిన్నే అడుగుతున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా ఎమ్మెల్యేలు, లేకపోతే మా ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఉప ముఖ్యమంత్రి, మా మంత్రివర్గం ఎవరైనా సెషన్స్లో ఎవరన్నా మహిళలకు సంబంధించి కించపరిచి మాట్లాడినటువంటి వ్యాఖ్య నేను చెప్పు. సబితా ఇంద్రారెడ్డి గారు పక్కనున్న వెనకాలన్న అక్క మొత్తం ముంచిపోతుంది అది అని అంటున్నాడు. అక్కని నమ్ముకుంటే జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ అన్నాడు. దీంట్లో బూత్ ఏముందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆడ కేటీఆర్ గారు మాట్లాడుతుంటే వెనకాలకించి అందిస్తున్నటువంటి తీరుని చాలాసేపటి నుంచి గమనిస్తున్నటువంటిది ఏదైతే ఉందో. ఎందుకంటే గతంలో ఇక్కడ కూడా తమ్మునికి సలహాలు ఇచ్చింది కానీ నడి సముద్రంలో వదిలిపెట్టి పోయింది అనేటటువంటిది అది కూడా సభలో రాలే. ఫస్ట్ చర్చ సబితా ఇంద్రారెడ్డి గారు తీసిరు కాబట్టి ముఖ్యమంత్రి గారు దాని యొక్క కంటిన్యూషన్ చేయవలసి వచ్చింది. ఆమె చెప్పింది బ్యాక్గ్రౌండ్ అసలు ఏం జరిగింది, తమ్ముని నేనే తీసుకొచ్చింది ఈ పార్టీలకి, ఈరోజు నావల్ నీ స్థాయికి వచ్చిండి ఇవన్నీ చెప్పింది. నిజమే, నువ్వు తీసుకొచ్చింది నిజమే. కానీ నువ్వు తీసుకొచ్చి నమ్మక ద్రోహం చేసి వెనుపోటు బోడి చేసి అవతల పార్టీలకు పోయి వ్యతిరేక ప్రచారం ఇమీడియట్గా చేసింది నాకు గుర్తు చేసిండు కదా. నువ్వు ఎంట నిలబడి ఈరోజే నిజంగానే రాఖీ కట్టిన అక్క లెక్క నువ్వు తోడ పుట్టిన దానికి నిలబడి నీ ఎదుగుదల నేను భాగస్వామ్యం అంటే ఈరోజు నా పక్కనే మంత్రి లెక్క మా అక్క ఉండేది అని చెప్పి అన్నాడు. దీంట్లో బూత్ ఏముంది, లేకపోతే దీంట్లో కించపరిచినట్టు ఏముంది? తెలంగాణ సర్వసభ్య సమాజానికి కాదు యావత్ ప్రపంచానికి కూడా ఇక్కడ బూతులు లేవు. జరిగిన వాస్తవాన్ని మాట్లాడిన దానికి మహిళా కార్డును ప్లే చేసి చేస్తామనంటే తప్పు. కానీ అదే వాళ్ళ శాసనసభ్యులే మహిళలకు సంబంధించి గతంలో బహిరంగ సభలలో కేసీఆర్ ఎట్లా మాట్లాడతాడు, ఫస్ట్ 5 సంవత్సరాలు ఒక మహిళా మంత్రికి కూడా ఒక మహిళకు కూడా మంత్రి అయినటువంటి వాళ్ళు ఈరోజు నీతులు సూక్తులు మాట్లాడుతుంటే తర్వాత గవర్నర్ గారిని పట్టుకొని ఎంత గలీజ్ మాట అన్నారో నీకు తెలుసు నాకు తెలుసు. వీళ్ళు వచ్చి ఈరోజు సూక్తులు నీతులు అంటే ఎట్లా భార్గవ్, ఇది పద్ధతి కాదంటారు. రైట్. అసెంబ్లీ ఎన్నికల టైంలో కావచ్చు రాహుల్ గాంధీ స్వయాన చెప్పిండు 42% బీసీలకు కులగణన చేసే ఖచ్చితంగా ఎన్నికలకు పోవాల్సి ఉంటుందని చెప్పిండు. సో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, కులగణన ఎక్కడి వరకు వచ్చిందని బీసీ సంఘాలన్నీ అడుగుతున్నాయి. కులగణన చేస్తారా? మొత్తం రాష్ట్రం మొత్తం రెడ్ల పార్టీ లాగా ఇట్లనే ఉంటుందా? ఎక్కడ రెడ్ల పార్టీ ఉంది నాకు అర్థం కాదు. ఎట్లా రెడ్ల పార్టీ, ఎవరికి రెడ్ల పార్టీ? సిపిఆర్ఓలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఆల్మోస్ట్ రెడ్లే ఉన్నారు. అందరు ఆల్మోస్ట్ అని ఎట్లా నేస్తావు ఉత్తగానే ఎట్లా మనం గాలి కంటే ఎట్లా అందరికి అన్నిట్లల్లా అందరికి కావచ్చు, సివిల్ అధికారులు కావచ్చు, మొత్తం ఈ ట్యాగ్ లైన్ ఉన్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ట్యాగ్ లైన్ అనేటటువంటిది నువ్వు నేను అనుకొని మనం అనుకున్నాం అనుకో, మొత్తం ఇదే అని కూడా మనం అనుకోవచ్చు. లేదు బీసీల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనం అనుకున్నాం అనుకో, కులగణన ఎందుకు గత ప్రభుత్వం కనీసం దాన్ని సహకరించలే? దానికి ఫర్ ఎందుకు లేదు? మనం దానికి ఫర్ ఉన్నాం, దానికి కట్టుబడి ఉన్నాం అని కూడా చెప్పినాం. దాని ప్రణాళిక కూడా మొదలైంది. ఓకే, ఇప్పుడు ఎన్నికల్లో పూర్తయిన తర్వాతనే ఎన్నికల్లో దిగుతారా మీరు? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు మన ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి వచ్చిందబ్బా, ఉపవర్గీకరణ బీజేపీ చేసిందని వాళ్ళు చెప్పుకుంటారు. వాడోడు చేసేటోడు, బీజేపీ ఓడు చేసే నీకే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది, రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి వాడికే సంబంధం. వాడోడు చేయనీకే సుప్రీంకోర్టు ఆర్డర్లా, సుప్రీంకోర్టు ఆర్డర్ వాడదా? వాడికి రాసిండా బీజేపీ వాడి గిట్ట? వానికి ఏం సంబంధము? సుప్రీంకోర్టు కదా ఇచ్చింది. దాని మీద కొట్లాడినటువంటిది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది. అడ్వకేట్లు ఎవరు? అడున్న తెలంగాణకి జీడికి వచ్చిన తర్వాత కూడా ఈరోజు కొట్లాడిపించింది సల్మాన్ ఖుర్షీద్ని, కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళని పెట్టి కొట్లాడిపించింది కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొట్లాడింది. బీజేపీ రోల్ ఏముంది? సిగ్గుండాల మాట మాట్లాడనీకే. నీకు నిజంగానే సబ్ కేటగరైజేషన్ మీద గిట్ట చిత్తశుద్ధి ఉంటే కోర్టు జడ్జిమెంట్కి వెయిట్ చేయాల్సిన అవసరం లే. పార్లమెంట్లో ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీ ఉంది, చట్టం మార్చి పాడదొప్తా అయిపోతుంది. సిగ్గులేదా మాట్లాడనీకే? నువ్వు చట్టం మార్చేయచ్చు, నీ చేతిలో అధికారం ఉంది, నువ్వు అది మార్చలే. సుప్రీంకోర్టు వీళ్ళకి ఇష్టం లేనటువంటి పని చేసింది కాబట్టి ఈరోజు వచ్చి ఆ కండువా వేసేసుకొని ఫోటోల కాడ ఫోజులు ఇచ్చి ఇక మేమే చేసేసినాం అని అంటు. నువ్వు చేసేటోను అయితే కోర్టు జడ్జిమెంట్ దాకా ఆగవు, చట్ట సవరణ చేసి పడేసేస్తావు. చట్ట సవరణ ఓడాపిండు. ఇప్పుడు బీసీలకు సంబంధించింది కూడా బీజేపీని ఓడాపుతుండు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కూడా ప్రధానమంత్రికి
బీజేపీ కీలక నాయకులకి ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకు వాళ్ళ పాత్ర లేకపోతే? నేను ఒకటి చెప్తా, పిటిషనర్ లెక్క ఉండడం మనం వేరు, సబ్ కేటగరైజేషన్ జరగాలనేటటువంటి అంశం వేరు. ఇది ఏదైతే జరిగిందో దాంట్లో మందకృష్ణ మాదిగ గారు ముందు నుంచి కొట్లాడినటువంటిది నిజం. 20 ఏళ్ల కాలం, ఇది 30 ఏళ్ల ఇది కాలం ఎవరు మాట్లాడకపోయినా ఆయన స్టాండ్ ఒకటే ఆ విషయంలో. కానీ రాజకీయ పరిస్థితులకు వచ్చి ఎవరైనా, ఇప్పుడు నేను కొట్లాడేటటువంటిది ఒకటి ఉంటుంది, మందకృష్ణ మాదిగ గారైనా లేకపోతే కృష్ణయ్య గారైనా, బీసీ ఈక్వేషన్ ఒకరికి ఉంది, ఎస్సీ ఈక్వేషన్ ఒకరికి ఉంది, ఎవరు ట్యాగులు వాళ్ళకు ఉంటాయి, ఎస్టీ ఈక్వేషన్ ఇంకొకరికి ఉంటుంది. కానీ వీళ్ళు ఏదో ఒక పార్టీ తోటి లేకపోతే వారి యొక్క రాజకీయాల గురించి లేకపోతే భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకొని పోయేటోళ్ళు ఉంటారు కదా, ఉండరా? మరి అసొంటప్పుడు ఆలోచనలో భాగంగా గతంలో బీజేపీని తిట్టినటువంటి వ్యక్తి ఈరోజు బీజేపీ తోటి సేల్ అవుతుంటే, పొద్దున బెడిచి కొట్టింది అనుకో మళ్ళీ కాంగ్రెస్ తోటి సేల్ అవుతాడేమో. ఈ రాజకీయ సముద్రంలో నువ్వు ఎవరు ఈడనే అనేటటువంటిది ఎట్లా చెప్తావు భార్గవ్? అదైనా వ్యక్తిగతం అంటున్నాను నేను. కానీ దీంట్లో బీజేపీ కాంట్రిబ్యూషన్ ముందు 0. నేను చెప్తున్నా, చట్టం మార్చే అవకాశం వాళ్ళకుండే, వాళ్ళు మార్చలేదు. అది కోర్టు నుంచి వచ్చింది. దాంట్లో కొట్లాడినటువంటి దాంట్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి ఒకటే స్టాండ్ మీద ఉంది. ఇంకొకటి మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మొదటిగా చెప్పేసిండు, అవకాశం ఉంటే మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో కూడా ఈ సబ్ కేటగరైజేషన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని అన్నాడు. రేపు పొద్దున స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. స్థానిక ఎన్నికలు కూడా మరి దీపావళి తర్వాత వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అంతలోపే కూడా వీటికి కూడా ప్రాధాన్యతను ఇస్తూ అది కనిపించేటట్టు విధంగానే ప్రభుత్వం ముందుకు పోతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఖచ్చితంగా కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి, లేదంటే ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం చూస్తారు మీరు అందరూ అని కూడా మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ మీకు యుద్ధ వాతావరణం ఇవన్నీ నేను తినలేదు. మరి అది ఎక్కడ కృష్ణాలో నిర్వహించినటువంటి ఒక బీసీ ఆత్మీయ సమ్మేళనం ఎమ్మెల్సీ అయిన తర్వాత అంటే ఏమో మరి నేను ఆ లైన్ మిస్ అయినట్టున్నా సంహవ్. కానీ ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేటటువంటిది చాలా స్పష్టంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సమూహం, ఇది ఓన్లీ ఒక కులం కాదు, అన్ని కులాలను కూడా, కులాలనే కాదు ఉపకులాలకు కూడా ఆ యొక్క ఫలాలు పోవాలనేటటువంటి చిత్తశుద్ధితోటే బీసీ కులగణన అనేటటువంటిది ఈడపుట్టినటువంటి నినాదం కాదు, ఆడబుట్టినటువంటి. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు, దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం జరగాలి, 42% కులగణన జరగాలని చెప్తాను. కానీ ఇక్కడ ఇట్లా లేదు కదా పరిస్థితి రాష్ట్రంలో. అరే నేను ఏమంటున్నా, దానికి ఫరే ఉన్నాం. దాని ఇంప్లిమెంటేషన్ గురించి ఎమ్మెల్యే టికెట్లు ఎంతమందికి ఇచ్చిర్రు, ఎంపీ టికెట్లు ఎంతమందికి ఇచ్చిర్రు, 60 నుంచి 70% మంది నీకు కాదు. భార్గవ్ ఒకటి చెప్తా, ఇప్పుడు మేము దానికి కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీకి అని నేను చెప్తున్నా. బీసీ అని చెప్పి నేను కూడా బీసీని అని చెప్పి స్వయం ప్రకటిత బీసీ అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు కదా, ఓ చట్టమే చేస్తే అయిపోతుంది కదా పైన పార్లమెంట్లో ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీ ఉన్నారు, సచ్చినట్టు అందరు వినాల్సిందే. ఈ కొట్లాటలు ఎందుకు చెప్పు, చట్టమే చేస్తే అయిపోతుంది కదా. ఏ రాజ్యాంగ సవరణ అయినా, ఒక నిర్ణయం అయినా, ఒక చరిత్రాత్మకమైనటువంటి ఎట్లాంటి తీర్పులైనా కూడా, అంటే నిర్ణయాలు చట్టసభలలో చేసుకోనికనే కదా ఉన్నది. నువ్వు ఎందుకు చేస్తలేవు అబ్బా, బీజేపీని ఎందుకు అడుగుతలేం మనం, ఇదే క్వశ్చన్ ఎందుకు అడుగుతలేం? చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీనే పదే ఒకటి చెప్తా, మనకు అవకాశం ఉంది, మీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు చూడు, సుప్రీంకోర్టు చెప్పింది మీరు క్రియేట్ చేసుకోవడానికి ఎంతసేపు, టికెట్లు ఇవ్వడానికి ఎంతసేపు, బీసీలను తీసుకురావడానికి ఎంతసేపు? అరే నేనేమంటున్నా, ప్రధానమంత్రి బీజేపీ అవసరం లేదు కదా, కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు నువ్వు చూడు 3 పార్లమెంటు సీట్లలో కూడా అట్లంటే మందకృష్ణ మాదిగ గారు కొట్లాడుతున్నారు అని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క ఛాతి మీద తలకాయ పెట్టిండు, కడుపులో తలకాయ పెట్టిండు. తర్వాత మొత్తం కూడా సార్ మేము అవుట్ రైట్ మీకు సపోర్ట్ చేస్తున్నాం అన్నారు. కానీ తెలంగాణ సమాజము చైతన్యమైనటువంటి సమాజం. ఓకే, ఈరోజు ముందుండి నడిపిస్తున్నటువంటి మనిషి పోరాటంలో ఏం అది లేదు. కానీ దాంట్లో ఒకవేళ రాజకీయానికి సంబంధించినట్టు ఏదన్నా కాదు, కూడా చాలా తొందరగా పసిగడతారు. 3కి 3 పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇవన్నీ జరిగిన తర్వాతనే చెప్తున్నా నేను. అవునా? జరిగినటువంటి అన్ని విషయాలలో కూడా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించినటువంటి సంక్షేమాలు జరగాలి అని అంటే, రేపు పొద్దున అందరితో పాటు మేము కూడా సమానం కావాలి అని అంటే, మాకు కూడా ఫలాలు అందాలి అని అంటే, అది రిజర్వేషన్స్ విషయమైనా లేకపోతే రేపు పొద్దున భాగస్వామ్యమైనా ఏ అంశాలైనా కూడా మెరిట్కి సంబంధించినటువంటి అంశాలను కూడా అన్నిటినీ కలిపిపోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే కొట్లాట మేమే చేస్తున్నాం. అధికారంలోకి మేము వస్తే పార్లమెంట్లో చట్టాలు కూడా మేమే చేసేటోళ్ళం. కానీ మేము అధికారంలోకి పైన రాలే. రాహుల్ గాంధీ గారు అన్నారు కదా అని అంటే, మేము అధికారంలోకి వచ్చినాక మేము ఇది పైన చేయకపోతే మేము ఈ మాట అడగాలి భార్గవ్. కానీ మనం అధికారంలోకి ఇటు రాలే. కానీ మేము ఈ రోజు కూడా అంటున్నాం, అంతెందుకు పొలిటికల్ డిఫెక్షన్స్కి సంబంధించి కూడా మేము వ్యతిరేకమే. మరి రాహుల్ గాంధీ గారు చెప్పారు, నువ్వన్నా అడుగుతలేవు, నేనే చెప్తున్నది.
రాజకీయ నాయకులని ఈ పొలిటికల్ డిఫెక్షన్స్కి సంబంధించి మనం వ్యతిరేకమని రాహుల్ గాంధీ గారు అన్నారు. ఇమీడియట్గా ఇంకొకరు అడుగుతారు, మరి ఈ రాష్ట్రంలో మీరు కూడా ఎందుకు తీసుకుంటారు అని. అరే మన కాడికి వచ్చి మీ ఎంబడి సేల్ అవుతామని అంటున్నాం. వాళ్ళ యొక్క రాజకీయం వాళ్ళకి ఇంకో ఆల్టర్నేట్ కావాలి, వాళ్ళకి ఇంకొకరు వద్దు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్నావని వాళ్ళు అనుకుంటున్నారు. అట్లాంటప్పుడు మన కాడికి వచ్చిండ్రు. రాజకీయంలో చట్టమే గిట్ట మీడ చేసి ఎవరు జాయిన్ కావద్దు అనేది గిట్ట ఉంటే ఖచ్చితంగా అందరు ఫాలో కావాల్సిందే. చట్టం మనం లేం గెలవలే, చట్టం చేసేటోళ్ళం. అప్పుడు నువ్వు అడిగేది ఉండే, నువ్వు చట్టం పైన అధికారంలోకి వచ్చినా కూడా చట్టం ఎందుకు చేయలేదు, మీరు చేయాలి కదా రామ్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నువ్వు అడగాలి. అప్పుడు నేను కూడా జవాబుదారితనంలో ఉంటా. కానీ ఇక్కడ నేను గిట్ట వద్దన్నా ఈ క్యాండిడేట్ని ఇంకో దిక్కు తర్వాత కనిపిస్తూనే ఉండే ఈతల పక్క రరణ్ రెడ్డి కార్పెట్ వేసుకొని. రాజకీయంలో నేను ఉంటున్నటువంటి నిర్ణయాలకి కట్టుబడి నేను అధికారంలోకి వస్తే నేను చేస్తా. 6 గ్యారంటీలు అన్న కష్టమో నష్టమో అయానో భయానో అది ఏదైనా చేస్తున్నాం, వాటిని ఆచరణ చేసేటటువంటి దిశగానే మేము ముందుకు పోతున్నాం. ఇప్పుడు బడ్జెట్లో విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యకి 7% కేటాయించినట్టున్నారు మీరు. అసలు రాష్ట్రంలో విద్యా వైద్య కదా ప్రధానంగా సమస్యలు, ఈ 2 సమస్యలు తీరిస్తే అయిపోతుంది. కానీ ఉచిత బస్సు ఎవరికి కావాలి, లేకపోతే ఇంకోటి ఎవరికి కావాలి. సో తీసుకునేటోళ్ళు తీసుకుండొచ్చు, ఉపయోగపడుతుండొచ్చు. కానీ విద్యా వైద్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా అంటున్నాను నేను. విద్యా వైద్యానికి ప్రాధాన్యత అత్యధికంగా ఉంది కాబట్టి మొన్న తీసుకున్నటువంటి నువ్వు బడ్జెట్లో చూడు, ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి చదువు నాణ్యంగా అందాలనంటే టీచర్లలో ఉండేటటువంటి పంచాయతీలు తీసేయాలి. దశాబ్దాల నుంచి కొనసాగుతూ వస్తున్నటువంటి ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లకు సంబంధించినటువంటి జటిలమైనటువంటి సమస్యని పరిష్కరించింది కాంగ్రెస్ పార్టీయే. మనం 30,000 మందితోటి మీటింగ్ పెడితే స్వచ్ఛందంగా అందరు రండి, ఎవరికైతే మంచిగా అనిపించింది అంటే మొత్తం వచ్చారు, రాష్ట్రం అంతా వచ్చిండ్రా లేదా. ఈరోజు పాఠశాలలని పటిష్టం చేయనీకే మారుమూల పడి మూసేసినటువంటి గత పాలకుల నుంచి ఈరోజు మళ్ళీ తిరిగి వాటిని రెనోవేట్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేసుకొని తర్వాత టీచర్లను పెట్టుకొని మొన్న డిఎస్సి కూడా పోస్ట్పోన్ ఎందుకు చేయాలి మనం. మారుమూల ప్రాంతాల పిల్లలకి ఈరోజు విద్యా సంవత్సరం దూరం అయిపోతుంది, ముచ్చటే లేదనేటటువంటి ఒక చిత్తశుద్ధే కదా. ఇప్పుడు డిఎస్సి విషయంలో కూడా మాట తప్పిరు కదా. ఎట్టదా మెగా డిఎస్సి అన్నారు, 5,000 పోస్టులు వేసారు. ఏపీలో ఎన్ని వచ్చినాయి మెగా డిఎస్సి అంటే? తెలంగాణ జనాభా ఎంత, తెలంగాణలో పడ్డటువంటి డిఎస్సి పోస్టులు ఎంత, ఏపీ మెగా డిఎస్సి అని అంటే నేను ఒకటి చెప్పాలనా, నేను ఒకటి చెప్తా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 22,000 ఖాళీలు 25,000 ఖాళీలు ఉన్నాయని మీరే చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 5,000 పోస్టులు వేసారు. ఆల్రెడీ 6,000 పెంచినాం, 6,000 పెంచినాం, 11,000 వేసినాం. అదే మళ్ళీ 11,000 అనొద్దు. ఆల్రెడీ కేసీఆర్ హయాంలో 5,500 వేసిరు వాళ్ళు. అవును, మీరు వచ్చి ఇంకొక 6,000 దానికి ప్లస్ చేసి అవును 11,000 వేసినామని చెప్తున్నారు. అంటే కాదు 5,000 వేసినా అది ఇచ్చేటోడు కాదు కదా, ఎప్పుడు ఖాళీలు ఉన్నాయి అంటాడు కానీ ఇచ్చినటువంటి ముఖం లేకుండే కదా. ఎప్పుడు ఇచ్చినుండే 2017 మన లాస్ట్ టైంకి సంబంధించినటువంటి ఇప్పటిదానికి ఉంటున్నటువంటిది ఎప్పటి నుంచి ఎప్పటికుండే. గ్రూప్ 1 ఎన్నిసార్లు అయింది, గ్రూప్ 1 ఎన్ని కొలువులు ఇచ్చినావు 10 ఏళ్ళలో. ఉంటాయి ఖాళీలు, ఇచ్చేటటువంటి చిత్తశుద్ధి ఉండొద్దు. ఈ కోర్టులో కేసు ఉందంటాడు, ఆ కోర్టులో కేసు ఉందంటాడు, ఇవి గైడ్ లైన్స్ ఒప్పుట్లేమంటాడు, తర్వాత పారదర్శకంగా పరీక్షలు పెట్టాడు, ప్రశ్న పత్రాల తప్పులు పెడతాడు, మళ్ళీ కోర్టులకు పోయేటట్టు చేస్తాడు. ఎన్ని చాణక్య నీతులు చేయాలో అన్ని చాణక్య నీతులు చేసి మొత్తం నిరుద్యోగుల నోట్లో మాత్రం మట్టి కొట్టిండు 10 ఏళ్ల సంది. ఇది అవునా కాదా? ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు వీటి సమస్యలు ఏడున్నాయి, ఇవి రేపు పొద్దున మళ్ళీ మనం నోటిఫికేషన్ ఇచ్చినా మళ్ళీ అవే కేసుల మీద నాంతది కదా. అది తేల్పించినాకనే దీని సంగతి ఏందో చూడండి కోర్టు చెప్తుంది కదా, వాటి సంగతి చూడండి ఫస్ట్ అని చెప్పి. అది హారిజాంటల్ రిజర్వేషన్స్కి సంబంధించి అయినా లేకపోతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రిజర్వేషన్ రోస్టర్ సిస్టమ్ అనేటటువంటి 1:50 విచ్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ అనేటటువంటి కొత్త గైడ్ లైన్స్ని మనము కంప్లై చేసినటువంటి విధానమైన ఇవన్నీ చేసినాకనే నోటిఫికేషన్లు. నేను రివ్యూలో కూర్చుని 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో అన్నారు, సగం అయిపోయింది, ఆల్రెడీ 7-8 నెలలు గడిచిపోయింది. ఎట్లా సాధ్యమైతే 2 లక్షల ఉద్యోగాలు? ఇగో భారతదేశానికి సహనం ఎక్కువ సంవత్సరానికి 2 కోట్ల అని చెప్పి 10 ఏళ్ళు అయింది వచ్చి సంవత్సరానికి. నేను ఒకటే చెప్తా, ఇది కూడా అయిపోతుంది, ఇది కూడా అయిపోతుంది. అదెందుకు చచ్చిపోయింది? అధికారంలోనే ఉంది, అది ఇంకా అధికారంలోనే ఉంది. అధికారంలో ఉండడం ఇంకా మీరు ఫీల్ అవుతున్నారా? మోడీ లేడా? మోడీ అధికారంలోనే ఉండు కదా, చచ్చిన పాము ఎట్లయితాడు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, ఇప్పటి వరకు ఇచ్చింది ఎంత? 10 లక్షల పైచీలకు ప్రభుత్వంలో ఖాళీలు పడి ఉన్నటువంటి కొలువులు నింప శాతం అయితే లేదు వాళ్ళకి. మేము ఖాళీలను ఎత్తుకుంటాం, మరి జాబ్ క్యాలెండర్ కూడా వేసినామా లేదా? తెలంగాణ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అనేది అసెంబ్లీ సాక్షి ఏ రోజున వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, వచ్చింది. దాని మీద కూడా రాజకీయం చేస్తుర్రా రోడ్ ఎక్కి. జాబ్ క్యాలెండర్ వల్ల మాకు అన్యాయం జరిగింది, ఎన్ని జాబ్లు వేస్తారు? జాబ్ క్యాలెండర్లో ఎన్ని కొలువులు వేస్తారని ఉందరా నాయన? ఎప్పటికప్పుడు ఖాళీలు పడుతుంటే పలానా క్యాలెండర్ ప్రకారంగా మీకు కొలువులు వస్తుంటాయి. ఇంకొకటి మొన్న ఏదో వీడియో వస్తానంటే రేవంత్ రెడ్డి గారు తర్వాత భగవంతుని ఏదో కింద మీద చేసి తొక్కిరు అన్న పదాన్ని ఒకటి వాడేసేసి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు బాగా
నానా యాగి చేసే ప్రయత్నాలు చేశారు. నీడకి తొక్కుడికి చాలా తేడా ఉంటుంది. ఈ ఈ ఈ బీఆర్ఎస్ వాళ్ళ యొక్క కుచిత బుద్ధి ఏడదాకా వెళ్ళిపోయిందంటే పాతాళానికి వెళ్ళిపోయింది. మెదడు అనేటటువంటి వీడికి మోకాలకు పోయిందని అంటాం. అది మోకాలలో కూడా లేదు, అరికాల కింద ఉంది వాళ్ళకి. ఈరోజు ఒకటి చెప్తే వినేటటువంటి పరిస్థితులు కూడా లేరు. అబద్ధాన్ని నమ్ముకొని వాళ్ళే అంత బ్రహ్మాండంగా మేము చేస్తున్నామని అనుకుంటే, నిజాన్ని నమ్ముకొని నిజాయితీగా పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల ఆదరాభిమానాలు మాకు దక్కుతాయో లేదా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది కదా. మన పార్లమెంట్ చూపించింది. ఇంతకంటే పెద్ద కూతురు కొట్టిర్రు. అబద్ధం అబద్ధం అబద్ధం, ప్రభుత్వమే పడిపోతుంది, శాతనే కాదు, సంక్షేమాలే లేవు, మహిళల జుట్లు వికెట్ వేస్తున్నారు, తర్వాత ఆటోలో చచ్చిపోతురు, నిరుద్యోగులు చచ్చిపోతురు. ఎన్ని రకాల అబద్ధాలు ఆడాలో అన్ని రకాలు ఆడిరబ్బా. ప్రజలు చూడలేదా? కుల రాజకీయాలు చేసిరు, మత రాజకీయాలు చేసిరు. మతాలు చేసేటోడు మతాలు చేసిండు, కులాలు చేసేటోడు కులాలు చేసిండు. ఆంధ్ర తెలంగాణ మళ్ళా తీసిండు. తర్వాత గురువు గారు శిష్యు గారు అని చెప్పి కొత్త ఈక్వేషన్లు తెచ్చారు. మీరు ఎన్ని కుట్రలు పన్నినా మా పరిపాలన అనేటటువంటిది నీ ఇంటి దర్వాజా డోర్ కొడుతుందా లేదా అనేటటువంటిది లెక్క. కొట్టింది, వాళ్ళు మాకు ఓటేసిండ్రు, గుండెలలో స్థానం ఇచ్చిండ్రు. మేము దాన్ని పదిలంగా ఇంకా 10 సంవత్సరాలు కూడా మేము పటిష్టంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడపబోతున్నాం. ఇంకా అభ్యున్నతి, ఇంకా అభివృద్ధి, ఇంకా సంక్షేమాలు కూడా ప్రజల్ని క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి వాళ్ళకి అన్ని ఫలాలు అందించేటటువంటి పారదర్శకమైన పరిపాలనతో మేము ముందుకు సాగుతాం. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలు.